హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. మీరు ఆల్రెడీ తమ్నైల్ లో చూసారు కదా, బిఎస్ఎన్ఎల్ 5G. బిఎస్ఎన్ఎల్ వాళ్ళ 5G నెట్వర్క్ అయితే లాంచ్ అయిపోతుంది. సో వీటి యొక్క డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో బ్రీఫ్ గా చూసుకుందాం. అలాగే 4G నెట్వర్క్ కూడాను ఏ ఏరియాస్ లో అవైలబుల్ గా ఉంటుంది, ఎప్పటికల్లా మనకి 4G నెట్వర్క్ టోటల్ అన్ని ఏరియాస్ లో అవైలబుల్ గా వస్తుంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో షేర్ చేయండి. మనకి ఆగస్టు 6వ తేదీ నుంచి ఫ్లిప్కార్ట్ అండ్ అలాగే అమెజాన్ లో ఫ్రీడమ్ సేల్స్ అనేవి రాబోతున్నాయి. అంటే ఆగస్ట్ 15 కోసం సేల్స్ అనేవి ఎర్లీగా స్టార్ట్ అవుతాయి కదా. సో ఆ సేల్స్ అనేవి మనకి ఆగస్ట్ 6th నుంచి అయితే రాబోతున్నాయి. సో మీరు కనుక ఇట్లా ఈ సేల్స్ లో మంచి మంచి లూట్ డీల్స్ కానీ ఆఫర్స్ కానీ ఏవైనా కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు మన ఛానల్లో జాయిన్ అయినట్లయితే మంచి మంచి లూట్ డీల్స్ అన్ని కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే బిఎస్ఎన్ఎల్ రీసెంట్ గా వీళ్ళ యొక్క 5G టెస్టింగ్ అయితే స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఆగస్ట్ 2న సెంట్రల్ టెలికాం మినిస్టర్ ఎవరైతే ఉన్నారో జ్యోతిరాదిత్య సింధియా గారు అయితే మనకి బిఎస్ఎన్ఎల్ యొక్క 5G టెస్టింగ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ 5G టెస్టింగ్ లో అతను ఒక వీడియో కాల్ అయితే చేయడం జరిగింది. ఈ వీడియో కాల్లో ఫస్ట్ మనకి బిఎస్ఎన్ఎల్ 5G వీడియో కాల్ అయితే మాట్లాడడం జరిగింది. సో ఇందులో అయితే నెట్వర్క్ అంతా బాగానే ఉందని చెప్పేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఇన్ ఫ్యూచర్ లోనే మనకి టోటల్ గా బిఎస్ఎన్ఎల్ 5G కూడాను లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. సో చాలా మందికి డౌట్ ఉంటుంది, చాలా ఏరియాస్ లో బిఎస్ఎన్ఎల్ 4G నెట్వర్క్ రావట్లేదు కదా, అప్పుడే 5G నెట్వర్క్ ఎలా వస్తుంది అనేది చూసుకున్నట్లయితే ఈ 4G నెట్వర్క్ ని మేజర్ సిటీస్ లో కానీ మేజర్ ఏరియాస్ లో కూడాను ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడాను మనకి బిఎస్ఎన్ఎల్ అయితే లాంచ్ చేయబోతుందని చెప్పేసి మనకు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇందులో మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే ఇందులో టాటా వాళ్ళు కూడాను 15,000 crores వరకు కూడాను బిఎస్ఎన్ఎల్ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ అనేది కొంచెం తొందరగా వెళ్లే అవకాశం ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు ఏ స్పెక్ట్రమ్ ను యూజ్ చేస్తున్నారని చూసుకున్నట్లయితే బేసిక్ గా మనకి బిఎస్ఎన్ఎల్ 5G లో మనకి 700 MHz అండ్ అలాగే 2200 MHz అలాగే 3300 MHz అండ్ అలాగే 26 GHz అయితే మనకి బిఎస్ఎన్ఎల్ దగ్గర ఈ స్పెక్ట్రమ్ అనేది ఉందని చెప్పుకోవచ్చు. ప్రెజెంట్ వీళ్ళు ఏదైతే ట్రయల్స్ రన్ చేస్తున్నారు ఇది 700 MHz దగ్గర అయితే వీళ్ళు ట్రయల్ రన్స్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో బేసిక్ గా మనకి ఎక్కడైతే 4G వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారో 4G ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 5G ఎస్టాబ్లిష్ చేయడానికి పెద్దగా టైం పట్టదని చెప్పుకోవచ్చు. బేసిక్ గా మనం చూసుకున్నట్లయితే 5G అనేది 2 types ఆఫ్ 5G కవరేజ్ అనేది ఉంటుంది. ఇందులో స్టాండలోన్ 5G ఉంటుంది, అలాగే నాన్ స్టాండలోన్ 5G కూడా ఉంటుంది. ప్రెజెంట్ మనకి జియో గానీ ఎయిర్టెల్ గానీ చూసుకున్నట్లయితే నాన్ స్టాండలోన్ 5G మీద వీళ్ళు వర్క్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రెజెంట్ ఏదైతే వీళ్ళు 4G కవరేజ్ ఉందో ఈ 4G కవరేజ్ నే సేమ్ టవర్స్ యూజ్ చేసుకుని వీళ్ళు 5Gని కూడాను ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు కొత్తగా మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాల్సినంత అవసరం ఉండదు. సో వన్స్ ఎప్పుడైతే మనకి 4G వచ్చేస్తుందో దాని వెంటనే మనకి 5G కూడాను దీంట్లోనే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సేమ్ బిఎస్ఎన్ఎల్ కూడాను సేమ్ టెక్నాలజీ నాన్ స్టాండలోన్ టెక్నాలజీ ఉపయోగించేసుకునే ఫస్ట్ మనకి 4G కవరేజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ దెన్ ఆఫ్టర్ మనకి నెక్స్ట్ ఇయర్ లో కంపల్సరీగా వీళ్ళు 5G కూడాను అందరికీ రోల్ అవుట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. జనరల్గా చాలా మంది ఇప్పుడు చూసుకున్నట్లయితే మిగతా నెట్వర్క్స్ నుంచి జియో నుంచి కానీ ఎయిర్టెల్ నుంచి కానీ మ్యాక్సిమం ఎక్కువగా బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవుతున్నారు. సో ప్రెజెంట్ నోవే సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే కొన్ని ఇష్యూస్ అయితే బిఎస్ఎన్ఎల్ ఉన్నాయి. దీని గురించి కూడా డెడికేటెడ్గా ఒక వీడియో అయితే నేను తీసుకొస్తున్నాను. ఆల్రెడీ నేను 4G సిమ్ కూడా తీసుకున్నాను. దీంట్లో కూడా నేను వర్క్ చేస్తున్నాను. అంటే స్పీడ్ ఎలా ఉంటుంది, మనకి మన డైలీ లైఫ్లో ఈ స్పీడ్తో మనం వర్క్స్ చేయగలమా లేదా, మనకి స్పీడ్స్ ఏమైనా అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయా లేదా, లేదంటే సిగ్నల్ ఏమైనా కాల్ డ్రాప్ బ్యాక్ అవుతుందా. సో ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడాను ఆ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియో మీకు గనక నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మనకి ఈ రన్నింగ్ వరకు అయితే మనకి బిఎస్ఎన్ఎల్ 4G సేవలు అయితే మ్యాక్సిమం అన్ని సిటీస్లోనూ అన్ని ఏరియాస్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్లో వరకు కూడా మనకి బిఎస్ఎన్ఎల్ యొక్క 5G సర్వీస్ కూడాను వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఏ నెట్వర్క్ యూజ్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మౌలి సైనింగ్ ఆఫ్.